భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 17 శ్లోక. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరేహ అఫలాకాంక్షిభిర్యుక్తేహ సాత్వికం పరిచక్షతే. ఇక్కడ శ్రద్ధయా పరయా, శ్రద్ధయ అంటే శ్రద్ధతో చేసేది. అయితే ఇక్కడ శ్రద్ధయా పరయా అంటే ఎలా అయితే ఈ శ్రద్ధ అన్నది ఎలా ఉండాలంటే సాధారణంగా ఉండకూడదు. పరమంగా ఉన్న ఆ పరమాత్మ మీద అత్యంత శ్రద్ధ కలిగి ఉండాలంటే భక్తి పరిపక్వతతో ఉండాలి. అప్పుడు ఈ శ్రద్ధ పూర్ణంగా ఉంటుంది. అందుకే శ్రద్ధయ పరయ అంటే ఆ పరమాత్మ యందు శ్రద్ధ ఎప్పుడూ కూడా అలౌకికంగా ఉండాలి. అంటే దీంతో నిజంగా ఇది అన్నది కొలమానం లేకుండా అంత ఉన్నతమైనది. ఇటువంటిది తప్తం. తప్తం అంటే చేసేది మనం. అంటే ఇక్కడ ఈ శ్రద్ధ అంత పరమంగా ఉండి ఆ పరమాత్మ యందు రమిస్తూ ఎప్పుడైతే నువ్వు కొన్ని చేస్తూ ఉంటావో తపస్తత్ త్రివిధం. తపస్తత్ అంటే ఏవైతే ఇంతకు ముందు తపస్సులు 3 రకాలు అని చెప్పారు. శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. అంటే ఈ పరమైన శ్రద్ధ ఎప్పుడైతే నీకు కలిగి ఉండి శారీరకంగా, మానసికంగా, వాచకంగా చెయ్యబడిన 3 రకాలు. అందుకే తపస్తత్ త్రివిధం. 3 విధాలుగా ఉన్న ఈ తపస్సులు ఎవరైతే ఇంత పరమమైన భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు, అందుకే త్రివిధం నరేహ. నరేహ అంటే మనం ఎవరైతే ఇది ఆచరిస్తున్నారు. ఫలాకాంక్షి భిర్యుక్తేహ అంటే ఇక్కడ శారీరకంగా, వాచకంగా, మానసికంగా భక్తితో శ్రద్ధతో చేస్తూ ఫలితాల మీద ఎటువంటి మక్కువ లేకుండా లౌకికమైనవి పరలౌకికమైనవి కూడా ఏమీ లేకుండా ఈ అనన్యమైన భక్తితో, అందుకే అఫలాకాంక్షి భిర్యుక్తేహ కాంక్ష అన్నది ఫలితాల మీద లేకుండా ఎవరైతే ఉంటున్నారో, యుక్తేహ అంటే ఏంటి? చంచలత్వానికి లోబడకుండా స్థిరంగా ఉండటము. స్థిరంగా ఉండటం అన్నది సాధారణంగా ఏదో ఒకదానికి ప్రలోభాలకి లోపడుతూనే ఉంటాం. అందుకే ముందేం చెప్పారు? శ్రద్ధయా పరయా. ఈ శ్రద్ధ భక్తి అన్నవి అంత పరమంగా ఉంటేనే శారీరకంగా, వాచకంగా, మానసికంగా చేసేది ఈ ఫలితాల మీద మక్కువ లేకుండా చెయ్యకుండా ఉండలేని స్థితి. చంచలత్వం రాదు. పక్కన ఏం జరుగుతున్నా, ఎటువంటి సందర్భం ఉన్నా, ఏ వేళైనా సరే అలాగే స్థిరంగా ఉంటాము. అలా ఎవరైతే చేస్తున్నారో సాత్వికం పరిచక్షతి అంటే వాళ్ళు సాత్విక గుణాలతో ఉన్నవాళ్ళు, అందుకని ఇది సాత్వికంలోకి పరిగణించబడుతుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరేహ అఫలాకాంక్షిభిర్యుక్తేహ సాత్వికం పరిచక్షతే. శారీరక, వాచక, మానసిక ఈ 3 తపస్సులు ఫలితాల మీద కాంక్ష లేకుండా ఎవరైతే చేస్తున్నారో పరమ శ్రద్ధతో భక్తితో, ఇవన్నీ సాత్విక తపస్సులు అనబడతాయి. అంటే గుణమయంగా ఉండే మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఇలా ఫలితాల మీద ఏదీ లేకుండా అనన్యమైన భక్తి శ్రద్ధ పూర్ణంగా ఉండి చంచలత్వం లేకుండా ఉండాలంటే వాళ్ళలో సాత్విక లక్షణాలు ఉంటేనే పూర్ణంగా వాళ్ళది చెయ్యగలరు. అందుకే ఇది సాత్విక తపస్సు. తపస్సులు 3 రకాలని చెప్పారు. అంటే ఇక్కడ అదే తపస్సు శరీరంతో చేస్తున్నాం, వాచకంగా చేస్తున్నాం, మానసికంగా చేస్తున్నాం. అంటే ఇక్కడ శరీరంతో చేసేది ఎవరన్నా చేయొచ్చు. దానికి శ్రద్ధాభక్తి పూర్ణంగా ఉన్నప్పుడు ఎలా అయితే శారీరకంగా చేసేది నీకు వాచకంగా శుద్ధినిస్తుంది, అలా చెయ్యగా వాచకం నుంచి మళ్ళీ నీకు మానసిక పరిపక్వత తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే ఫలితాల మీద ఎటువంటి ఆకాంక్ష లేకుండా ఇలా భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తున్నారంటే నిర్మలమైన మనస్సు, త్రికరణ శుద్ధి అంటారు. 3 శుద్ధంగానే ఉన్నాయి అక్కడ, వికారాలకి తావు లేకుండా ఉన్నది. అందుకే ఇప్పుడు ఇహలోకంలో అంటే ఇప్పుడు కొన్ని అన్నవి మనం ఆచరిస్తూ ఉంటాం. ఎంత భక్తి శ్రద్ధలతో చేసి ఉన్నప్పటికీ కూడా కోరిక లేకుండా అయితే మనం ఉండం. ధర్మపరమైందే అవ్వచ్చు.
ఏదో ఒకటి ప్రాప్తించాలన్న భావనలోనే మనం ఆచరిస్తూ ఉంటాం. కానీ ఇది లేస మాత్రం కూడా మచ్చుకకైనా ఉండదు. అంటే ఆ పరమాత్మ నామాన్ని ఉచ్చరించకుండా, కొన్ని చెయ్యకుండా, కొన్ని వినకుండా వాళ్ళు ఉండలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏది ఏమైపోయినా సరే అది చెయ్యకుండా వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే భౌతికంగా కన్నా ఆ పరమాత్మ యందే రమిస్తూ ఉన్న కారణంగా ఇప్పుడు నేను చెయ్యకపోతే ఇంకెందుకు? ఇది చెయ్యకుండా కూడా ఉండగలగటం ఎందుకు? ఇదే కదా నాకు చెయ్యవలసింది. దీనికోసమే కదా నేనున్నానన్న భావనలో ఉంటూ ఉంటారు. సాత్విక తపస్సని ఏదవుతుందంటే భక్తి, శ్రద్ధతో ఏదైతే ఇంతకు ముందు చెప్పిన తపస్సులు 3 రకాలు ఇందులోకి ఎప్పుడొస్తున్నాయి అంటే దేవతల్ని, బ్రాహ్మణుల్ని, గురువుని అలాగే అందరినీ సేవించుకుంటున్నవారు. అలాగే పవిత్రమైన మనస్సుతో ఆడంబరాలకి పోకుండా హింస లేకుండా వాళ్ళు చేస్తున్నవారు. అలాగే ఈ వాక్కులు కూడా వాళ్ళవి ఎలా ఉంటాయంటే ఉద్వేగం లేకుండా, ఇంకొకళ్ళకి కూడా అలజడిప్రాయంగా కలగనివ్వకుండా, అందరు మేలునే ఆశించేవారు. అలాగే అటువంటి చర్యలే చేస్తూ ఉంటారు. అందుకే యథార్థమైనదే పరమ సత్యాన్నే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పక్కన వాళ్ళకి ప్రీతి కలిగేలాగా వీళ్ళు ఏది పడితే అది అన్నది మాట్లాడరు. ప్రతిదానికి శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకుని ఆ వేద అధ్యయనంలోని దాన్ని తెలుసుకోవటాల్లో దాన్ని మళ్ళీ ఇంకా ఇంకా అభ్యసించటంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క నామ గుణ లీల వైభవ కీర్తనలు జపాలు సాధనల్లోనే లీనమైపోయి ఉంటాను. మనస్సు అన్నది నిర్మలంగా ఉంటుంది. శాంత స్వభావులు భగవత్ చింతనలోనే ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ నిగ్రహం అన్నది జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనో నిగ్రహం అన్నీ పుష్కలంగా ఉన్నవాళ్ళు. అంతఃకరణ శుద్ధి అన్నది చాలా ఉన్నది. అందుకే ఇక్కడ త్రికరణ శుద్ధి. అటు శారీరకంగా, వాచికంగా, మానసికంగా ఇంత శుద్ధి కలిగి ఉన్నవారు ఆ శ్రద్ధ కూడా ఇప్పుడు శ్రద్ధ అన్నది ఎలా ఉంటుంది సాధారణంగా అన్నది ఇంతకు ముందు ఏం చెప్పారు? దానికి మూలం ఏంటి అంటే నీ స్వభావం. దానికి మూలం ఏంటంటే మళ్ళీ ఆహారం. అంటే ఇక్కడ ఈ తాపసి అన్నవాడు సాత్వికంలోకి ఎప్పుడు వెళ్తున్నారు? సాత్విక తపస్సు అన్నది ఎందుకు చెప్పబడుతుంది అంటే, అటు ఆహార విషయంలోనూ, అలాగే వాళ్ళు చేసే కార్యాల విషయంలోనూ, అలాగే వాళ్ళు ఆచరించేది ఏంటి అంటే దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకుని ప్రతిఫలం ఆశించకుండా మన కర్తవ్యంగా భావించి వాళ్ళు చేస్తూ ఉంటారు. హితార్థమై పైగా సర్వులకి. భోగాల మీద కానీ దేని మీద కూడా వాళ్ళకి ఎటువంటి మక్కువ ఉండదు. ఆ పరమాత్మ యందు రమిస్తూ ఉంటారు. అందుకే ఈ శ్రద్ధ అన్నది అంత పూర్ణంగా ఉంటుంది. అందుకే ఆహార విషయంలో కూడా వీళ్ళు ఎటువంటివి తీసుకుంటారు? ఏవైతే శాంత స్వభావాన్ని కలిగి ఇచ్చేది, స్థిరత్వాన్ని ఇచ్చేది, అలజడిని పెంచేవి కాదు. ఆ తేజస్సుని వృద్ధి చేసేవి. అంటే ఒకటికొకటికి మూలమై ఉన్నది. ఇవన్నీ శ్రద్ధతో చేసేస్తున్నావంటే కాదు కదా! ఇవి శ్రద్ధతో చెయ్యగలవంటే దానికి కారణమైనవి ఏవైతే ఈ శరీరంలో ఉన్నాయో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళ ఆధీనంలో ఉండటమే కాకుండా వీళ్ళు ఎప్పుడూ కూడా బుద్ధి, బలము, సుఖాలు, అభివృద్ధి వీళ్ళకే కాకుండా ఇతరులకు కూడా అలాగే కలిగేలాగా హితకరంగానే చేస్తూ ఉంటారు. ఆహారము, దేహాభిమానం లేకుండా ఉండగలటము, వికారాల రహితంగా ఉండటము. అందుకే స్వల్పంగా కూడా ఎక్కడా కూడా అపేక్ష అన్నది లేకుండా ఉంటది. ఇక్కడ మళ్ళీ పరమాత్మ యందే రమిస్తూ ఉంటారు. అటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు దేని మీద ఆసక్తి లేకుండా ఉంటాయి. శుద్ధంగా ఉంటాయి. వికారం అన్నది ఎక్కడా ఉండదు. భోగానికి సంబంధించినవి ఏవి కూడా వాళ్ళకి ఎటువంటివి కూడా వాళ్ళేమి ఆశించకుండా ఉంటారు. ఆసక్తి రహితంగా ఉంటారు. యుక్త, అయుక్త విచక్షణ ఎల్లవేళలా కలిగి ఉంటారు. అందుకే వీళ్ళు నిష్కామ భావంతో ఆచరిస్తూ ఉంటారు. అందుకే ఇది పూర్ణ సాత్వికము. అంటే ఎలా అయితే ఈ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే చేస్తున్నావో అది సాత్వికం అని అందుకు అనబడుతుంది. 3 శుద్ధంగానే ఉన్నాయి. అటు శరీరము, వాక్కు, మానసిక స్థితి. 3 పైగా నిష్కామ భావంతో వాళ్ళది పూర్ణంగా శాస్త్రాల్ని ప్రమాణంగా తీసుకుని ఆ పరమాత్మ యందు అనన్యమైన శ్రద్ధతో వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అందుకే శాస్త్రంలో చెప్పినవి శాస్త్రానికి తగ్గట్టుగా ఎలా అయితే కొన్ని చెయ్యమన్నారు, కొన్ని చెయ్యకూడదన్నారు. కొన్ని వాటికి దగ్గరగా ఉండమన్నారు, కొన్ని వాటికి దూరంగా ఉండమన్నారు. ఆ మహత్తు యొక్క ప్రభావాన్ని, స్వరూపాన్ని అత్యంత విశ్వాసంతో వీళ్ళు తెలుసుకునే ప్రయత్నము, అలాగే వాళ్ళ స్వరూపం మీద అత్యంత భక్తి కలిగి ఉంటారు. అందుకే ఇది పరమ శ్రద్ధ. శ్రద్ధతో చేసింది ఎప్పుడైనా సరే నీకు వృద్ధినే ఇస్తుంది. చెయ్యకూడనివి కూడా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటాము.
అందుకే శ్రద్ధ దేని మీద ఉన్నదన్నది చాలా ప్రధానము. నివారించేవి కొన్నుంటాయి. అనివార్యమైనవి కొన్నుంటాయి. ఎలా అయితే నేను ఆహారం కాసేపు తీసుకోకపోయినా శరీరానికి పర్వాలేదు. గాలి పీల్చటం మానేస్తే నేను చచ్చిపోతాను. అలాగే కొన్ని కొన్ని ఉంటాయి. పరిమితి తెలియాలి. అలాగే దానికి ఎంత దగ్గరగా ఉంటే నాకు ఏమవుతుంది గమనించుకోవటం ఎవరైతే చేసుకోగలుగుతున్నారో, ఈ ఉత్సాహం అన్నది దేని మీద ఉంచాలి, దేని మీద ఉంచకూడదు. కష్టం, సుఖం అందరికీ వస్తూ ఉంటాయి. కానీ విఘ్నాలు వచ్చాయని, ఇంకొకటేదో వచ్చిందని కారణాలు వెతుక్కుని వాళ్ళు విడిచిపెట్టకుండా దాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని ఉంటారు. అందుకే ఏ కష్టం వచ్చినా, ఏ విఘ్నం వచ్చినా సరే దేన్ని లెక్క చెయ్యకుండా, చలించకుండా అంతే ఉత్సాహంతో, అంతే భక్తితో ఉంటారు. మనకి నిజంగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఒక రీతిలో ఉంటాము. కొద్దిగా ఏదైనా ఆరోగ్యమో, లేకపోతే ఆర్థికంగానో, లేతే ఇంకొకళ్ళు మనని బాధించే విధానంగా మాట్లాడినప్పుడు గూడా మళ్ళీ అలా ఉంటామా అంటే ఉండం. అలాంటి సమయంలో కూడా ఉండగలిగిన స్థిరత్వం ఉన్నవాళ్ళే ఈ చేసేవన్నీ కూడా అందుకు సాత్విక తపస్సులు అని చెప్పబడుతున్నాయి. పరమ శ్రద్ధ. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండకపోయినా సరే ఆ శ్రద్ధలో మార్పు రాదు. వణకకుండా, తొణకకుండా ఉండటం అన్నది ఆ స్థిరత్వంతో ఉంటారు. చంచలత్వానికి లోబడరు. మనకన్నీ అనుకూలంగా ఉన్నా కానీ అంత స్థిరత్వం మనకి ఉండదు. ఎందుకంటే భోగాల మీద మక్కువతో ఉంటావు. ఇది లేకపోతే ఉండలేను, ఇది దొరక్కపోతే ఎందుకు, ఇది తినకపోతే ఎందుకు, ఇది చెయ్యకపోతే ఎందుకు, ఇక్కడికి వెళ్ళకపోతే ఎందుకు, అంటే ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఉండాలి, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, దీన్ని దగ్గరగా తీసుకెళ్ళాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే కట్టుదిట్టం చేస్తావో దాని అర్థం తెలుసుకుని అవగాహనతో చేసినప్పుడు ఇది నిన్ను ధర్మాన్ని ఇంకా ఎక్కువ పట్టుకోవటానికి నీకు సహకారం ఇస్తుంది. ఈ సహకారం, ఆదరం, ఉత్సాహం నీలో పెంచుతూ ఉంటాయి. అలా చేసే తపస్సులే పరమశ్రద్ధ అని అందుకు చెప్పింది. శరీరమే అందరికీ ఉన్నది. అదే అందరూ చేస్తున్నారు కానీ ఎందుకు మార్పు వస్తుంది అంటే ఇందుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ తపస్సు అన్నది నువ్వు దాని మీద తప్పించిపోవాలి. అనన్యమైన శ్రద్ధ. ఇప్పుడు ఏమి ఎయ్యకపోయినా సాధారణంగా ఇంట్లో నిజంగా ఏయున్నాయి చిన్న చిన్నగా స్వల్పంగా ఉన్నవే. వాటితో వంట చేసిన ఎందుకొస్తుంది అంటే, ఇది అందరికీ కూడా మేలుని చెయ్యాలి, ఉన్నదాంతో అన్నట్టుగా తృప్తిగా ఎవరైతే ఆనందంగా, వికారాల రహితంగా ఉండి వాళ్ళు చేసింది ఏదైనా సరే అమృతంగా అనిపిస్తూ ఉంటుంది. బోలెడు కొనుక్కుని జీడిపప్పులను అవ్వని, ఇవ్వని బోలెడు అందులో కలుపుతూ ఉంటాను గానీ, నేను వికారాలతో ఉన్నాను. చేసి పెడతాం నాకిష్టం లేదు. ఏదో చెయ్యాలి, చేసి పడేస్తాను. విలువైనవి చాలా గొప్ప గొప్ప వస్తువులే దానికన్నీ కూడా వినియోగించాను గానీ, అందులో రుచి పచి రాదు. ఎందుకు రాదు అంటే ఇందుకు. తినే ఆహారం ఏదైతే ఉండదో నువ్వు ఎలా చేస్తున్నావు అన్నది కూడా చాలా ప్రధానము. నేను చెయ్యటమే కాకుండా అది నేను భుజిస్తున్నాను. నా ఇంట్లో వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు. దానికి కారణంగా కూడా మళ్ళీ వాళ్ళ గుణాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకని ఏది తింటున్నావు అంటే మళ్ళీ అది ఎలా చేస్తున్నావు? అలాగే ఒక క్రతువుని చేసేటప్పుడు శారీరకంగా, మానసికంగా, వాచికంగా ఈ 3 కలిపే ఉంటాయి. విడదీయటానికి వీలు లేవవి. అందుకే ఇక్కడ సాత్విక తపస్సులు. అంటే శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టుగా విశేషంగా పరమ భక్తితో చెయ్యటం. అందుకే కాయక, వాచక, మానసిక అంటాం మనం. అంటే ఇవి కాయక, వాచక, మానసికంగా అని 3 రకాలని చెప్పి ఈ 3 మళ్ళీ పరమ భక్తితో చేసినవన్నప్పుడు ఈ 3 సాత్వికం అంటే శరీరం సాత్వికంగా ఉండాలి. అలాగే ఈ వాచకం సాత్వికంగా ఉండాలి. అలాగే మానసిక స్థితి కూడా సాత్వికము. ఆ 3 అలా ఉద్వేగానికి లేకుండా ప్రియమైనదై ఉండాలి. హితకరమైనవి ఉండాలి. సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. వేద శాస్త్రాలు పఠనమంతు రమిస్తూ ఉండాలి. ఆ పరమేశ్వరుడు యొక్క నామాల్ని, గుణాల్ని, కీర్తనలు ఎల్లవేళలా చేస్తూ ఉంటేనే అది అలా ఉంటుంది. లేకపోతే మాయామోహాలతో కూడుకున్న ఈ జగత్తులో ఎక్కడోకక్కడ మళ్ళీ మనము ఆ మార్గాన్ని తప్పుతూ ఉంటాము. ఏ క్రతువైన మంత్రం అదే, వస్తువు అదే. అయితే ఆచరించేది ఎవరికైతే దేవతామూర్తికి చేస్తున్నావో మూర్తి అదే. నామం అదే, మంత్రం అదే, అన్నీ అదే. అదే సమయానికి ఒక 10 మంది కాదు, 100 మంది కాదు, అలాగే ఎవరెవరు ప్రదేశంలో వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అన్నీ చేసేదంతా అదే క్రతువు, వస్తువు వినియోగించేది అదే కాబట్టి ఇదంతా కూడా ఒకే దాంట్లోకి వస్తుందంటే రాదు. అందరికీ ఉన్నవి శరీరాలైనప్పటికీ కూడా బాహ్యానికే కాకుండా అంతరంగికంగా కూడా అంత శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధత్వం ఎక్కడొస్తుందంటే మళ్ళీ
దానికి మూలమైన ఆహారం. ఏ ఆహారం స్వీకరిస్తున్నావు? ఏ గుణానికి లోబడి ఉన్నావు? ఎటువంటి ఆలోచనలు నీలో మెదులుతూ ఉన్నాయి? మనిషి శారీరకంగా నేను మాలిన్యాల రహితంగానే ఉండొచ్చు. పట్టు వస్త్రాలే ధరించి ఉండొచ్చు గానీ, నా ఆలోచనలు అంత శుభ్రంగా ఉన్నాయా అంటే ఎవరు దానికి ఇవేసుకున్నావు గాబట్టి ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు వరకు ఉండొచ్చు. దాని తర్వాత ఉంటుందో లేదో కూడా చెప్పటం కష్టము. కానీ అది ఎప్పుడు అలానే ఉండాలి అంటే కొన్ని కొన్ని నువ్వు చేస్తూ ఉండాలి. కొన్ని చెయ్యకుండా కూడా నియంత్రణ చేయాలి. అందుకే ఒక నామాన్ని పట్టుకోవటము, లేకపోతే ఒకటి మననం చెయ్యటం అన్నది నువ్వు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎరుకలో ఉంటావు. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలతో కూడుకున్న ఈ శరీరాన్ని కొన్ని వాటికి నువ్వు ఎరుకలో ఉండి దూరంగా ఉంచటం నేర్చుకోవాలి. విన్నది ప్రతీదీ కూడా నీ మదిలోకి చేరనివ్వకుండా ఉండాలి. చూసిన ప్రతీదీ కూడా ప్రకంపనలు కలగనివ్వకుండా నీలో ఉండాలి. అందుకే నివారించగలిగేవి కొన్నుంటాయి. అనివార్యమైనవి కొన్నుంటాయి. అవి తెలుసుకుని ఏదైనప్పటికీ కూడా దాని ప్రభావం నా మీద ఉండకుండా ఉండాలి అంటే, నేను శుద్ధంగా ఉండాలి అంటే, భోగాల మీద మక్కువ అన్నది క్రమేణా, క్రమేణా విడిచిపెట్టాలి. ద్వంద్వాతీతంగా ఉండటానికి నేను ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే తపస్సులు 3 రకాలని చెప్పారు. అలాగే యజ్ఞాలు 3 రకాలని చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాత 3 రకాల తపస్సులు కూడా మళ్ళీ 3 గుణాలలో ఉన్నప్పుడు కూడా ఒక గుణంలోకి ఎప్పుడు వెళుతున్నాయి అంటే అంత పరమ భక్తి, శ్రద్ధ ఉంటే. ఎక్కడ 99.9 కాదు అక్కడ పూర్ణత్వంతోనే ఉండాలి. ఈ లోపం ఉందంటానికి కూడా వీలు లేకుండా అందుకే భోగాలతో కూడుకున్నవైన దేని మీద కూడా కాంక్ష అన్నది లేకుండా పరమాత్మ తప్పితే ఆ పరమాత్మ ఎక్కడ అంటే మళ్ళీ ఇక్కడ నామరూపాలకి భేదం కూడా చూపించని స్థితిలో ఉండటము. సర్వంతర్యామి అయిన పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. అంతరంగికంగా, బాహ్యంగా ఉన్నది కూడా పరమాత్మే. సర్వవ్యాపి అయిన పరమాత్మ, లీలా విశారదుడైన పరమాత్మ ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు. ఈ శ్రద్ధ అలా ఉంటేనే అప్పుడు ఇది ఇందులోకి వస్తుంది. తీసుకునే ఆహారం, నేను చేసే పనులవన్నీ కూడా నాకు తెలియకుండా ఒకటికి ఇంకో దానికి ఆధారమై ఉన్నవి. అందుకని ఎప్పుడైతే మాలిన్యాల రహితంగా నేను ఉంటానో, నిష్కామ భావంతో, స్థిరత్వంతో ఉంటూ చేస్తూ ఉంటే ఇవి ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే చచ్చేదాకా అలాగే ఉండాలి. మధ్యలో నేను ఇది మానేసి ఇంకోటి పట్టుకుంటానంటే ఇవన్నీ కూడా మళ్ళీ నాకు దూరం అయిపోతూ ఉంటాయి. అందుకే అంత ఎరుకలో ఉండాలి. ఈరోజు ఆశించకుండా ఇది చేస్తే ఇది ఇందులోకొచ్చేసింది. రేపు మళ్ళీ ఇంకొకటి అంటే అలా కుదరదు. ఎప్పుడూ అలాగే ఉండాలి. మాలిన్యాల రహితంగా, శుద్ధత్వం పూర్ణంగా ఉంటేనే అప్పుడది సాత్విక తపస్సు అని అప్పుడు అనబడుతుంది. అంటే ఈ మాట్లాడే తీరు దగ్గర నుంచి నా శరీరాన్ని నేను ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నాను, ఈ శరీరంతో ఏమేమి చేస్తున్నాను, అలాగే నా మనస్సులో మెదిలే తలంపులు కూడా ఎప్పుడూ కూడా పరమాత్మ మీదే రమిస్తూ ఉండాలి. అంటే జ్ఞానమయంగా ఉండాలి. అజ్ఞానం లేకుండా ఉండాలి. దీంతో భగవద్గీత 17 చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 17 శ్లోక సంపూర్ణం.